లోకంలో ఎవరు చెప్పలేనటువంటి ఒక మాట చెప్పాడు ఆయన, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప మోక్షానికి ఎవరు చేరలేరని. అంతేకాదు ఈ లోకంలో చాలా మంది వస్తారు, వెళ్ళిపోతారు. ఎవరైనా మంచి పనులు చేసి ఏదైనా గొప్ప కార్యాలు చేస్తే, సమాజంలో ఒక గొప్ప పేరుని సంపాదిస్తే, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరి వాళ్ళ చనిపోయిన రోజును లేకపోతే వాళ్ళ పుట్టినరోజును జ్ఞాపకం చేసుకుంటూ, మరి వాళ్ళ పుట్టినరోజును జ్ఞాపకం చేసుకుంటూ జయంతి అంటారు, చనిపోయిన రోజును జ్ఞాపకం చేసుకుంటూ వర్ధంతి అంటారు. కానీ ఈ ప్రపంచంలో, భూప్రపంచంలో మరి చనిపోయిన రోజు, పుట్టినరోజు కాకుండా మరొక రోజు కూడా ఉంది, అదే పునరుత్థాన రోజు. ఆ పునరుత్థాన రోజు ప్రపంచ చరిత్రలో చాలా మంది అవతార పురుషులు అనబడిన వాళ్ళు, మహానుభావులు అనబడిన వాళ్ళు, ప్రవక్తలు అనబడిన వాళ్ళు ఏ ఒక్కరిలో కూడా మరి జరగలేనటువంటి కార్యం ఏంటంటే మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి చరిత్ర. మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి చరిత్ర ఒకే ఒక ఆయన దగ్గర జరిగింది, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే మనం కూడా మరణాన్ని జయించగలుగుతాం. ఏంటండి మరణం? మరణం ఏంటండి? యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు మరణించడం లేదా అని అడగచ్చు. పిల్లరా, నిజమే. ఈ ప్రశ్న చాలా సమమైందే, సమంజసమైందే. కానీ మనిషికి 2 మరణాలు ఉన్నాయి. ఏంటా 2 మరణాలు అంటే శారీరక మరణము, ఆత్మీయ మరణం. ఏంటండి ఆత్మీయ మరణం అంటే? కన్ను మూసిన తర్వాత ఒక భయంకరమైన అగ్నిగంధకాల గుండం ఉన్నదట. ఆ అగ్నిగంధకాల గుండంలో పడడం ఇది 2వ మరణం అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రభునందు పిల్లరా, సహజంగా శారీరకంగా వచ్చే ఈ మరణాన్ని ప్రతి ఒక్కరు పొందుకుంటారు. కానీ ఆ భయంకరమైనటువంటి 2వ మరణాన్ని తప్పించుకోవాలి అంటే యేసు క్రీస్తు ప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించాలి. ఆ భయంకరమైన మరణాన్ని తప్పించుకోవాలి అంటే మనలో ఉన్నటువంటి జన్మకర్మ పాపాలను తీసివేసుకోవాలి. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటి పాపాలతో మనిషి చచ్చిపోతే అది ఎక్కడికి వెళ్తాడంటే భయంకరమైనటువంటి బగమని మండేటువంటి అగ్నిగంధకాల గుండానికి వెళ్తాడు. అక్కడ అగ్ని ఆరిపోదంట, అందులో పన్నెండుకి చచ్చిపోదాం అంటే చావు రాదు. ఈ భూమి మీద చచ్చిపోదాం అనుకుంటే ఏదైనా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవచ్చు. ఈ భూమి మీద ఏదైనా చచ్చిపోదాం అనుకుంటే అగ్నిగంధకాల గుండంలో పడితే ఒక 5-10 నిమిషాల్లో ప్రాణం పోతుంది. 5 నిమిషాలు కూడా 2-3 నిమిషాల్లో పోతుంది ప్రాణం. కానీ ఆ అగ్నిగంధకాల గుండాల్లో 2-3 నిమిషాలు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదు, యుగయుగాలు అందరూ కావుతానే ఉంటాం. చావు రాదు, ప్రాణం పోదు. ఇది భయంకరమైన పరిస్థితి. అది 2వ మరణం అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఆ 2వ మరణాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి మనిషిగా, నరుడిగా నరవతారం ఎత్తాడు, మరణించాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన మరలా రాబోతున్నాడు. ఆయన వచ్చేసరికి ఆయనను విశ్వాసం ఉంచిన వారిని మరలా ఆయన ఆ పరలోకానికి, ఆ మోక్ష రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఆయన మళ్ళా రాబోతున్నాడు. నమ్మి సిద్ధపడినటువంటి వారిని ఆయన తీసుకెళ్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మకుండా, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచకుండా ఇంకా ఉంటే దయచేసి ఒకసారి ఆలోచించండి. చాలా విషయాలు ఆలోచిస్తామండి లోకంలో, ప్రతి విషయాన్ని కూడా ఆలోచిస్తాం. మనం బజారు కూరగాయలు కొనడానికి వెళ్తే కూరగాయల కోసం మంచిగా కాదని ఆలోచిస్తాం. బట్టల షాపుకి వెళ్తే మంచిగా కాదని ఆలోచిస్తాం. ఒక సెల్ ఫోన్ కొనాలంటే 10 మందిని ఎంక్వైరీ చేస్తాం. మనం ఏది కొనాలనుకున్నా అది మంచిదా కాదని ఆలోచిస్తాం. అలాగే మనం నమ్ముతున్నటువంటి ఆ దైవం మన మోక్షానికి తీసుకెళ్దా, మనం నమ్ముతున్నటువంటి ఆ దైవం సరైనటువంటి వాడ, దైవ లక్షణం కలిగినటువంటి వాడా అని ఆలోచన చేయండి. మేము ఆలోచించకుండా గుడ్డిగా వచ్చి మీ దగ్గరికి చెప్పలేదు. మేము ఆలోచన చేసాం, పరిశోధన చేసాం. యేసుక్రీస్తు ప్రభు వారు తప్ప ఎవరు కూడా మరణాన్ని జయించినటువంటి వారు ఎవరు లేరని మాకు అర్థమైంది. యేసుక్రీస్తు ప్రభు వారు తప్ప పాపమును విడిపించేవారు ఎవరు లేరని మాకు అర్థమైంది. మా సాక్ష్యాలు, మా బ్రతుకులే మీకు మరి సజీవ సాక్ష్యాలుగా చెప్తున్నాం. పిల్లరా, దయచేసి ఆలోచన చేయండి. మేము చెప్పామని మీరు ఏదో గుడ్డిగా నమ్మొద్దు, కానీ మీరు కూడా ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభు వారి వల్ల ఎవరైనా పుట్టారా? యేసుక్రీస్తు ప్రభు వారి వల్ల ఎవరైనా పరిశుద్ధంగా జీవించారా? యేసుక్రీస్తు ప్రభు వారి వల్ల ఎవరైనా మరణాన్ని జయించారా? యేసుక్రీస్తు ప్రభు వారి వల్ల సకల మత గ్రంథాలలో ప్రవచనాలు కలిగి ఉన్నారా? ఆ ప్రవచనాలు నెరవేర్చిన వారు ఉన్నారా అని ఆలోచన చేయండి. నీకు సత్యం ప్రత్యక్షమవుతుంది. సత్యమే మిమ్మల్ని మోక్షానికి చేరుతుంది. సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది. పిల్లరా, దయచేసి ఆలోచన చేయండి. మీకు ఆ రక్షణ భాగ్యాన్ని దేవుడు కలిగజేయాలని మనసారా కోరుకుంటూ మాటలు ముగించుకుంటూ ఉన్నాను. సర్వేజన సుఖనోల్ భవంతు. తదాస్తు. హల్లెలూయా.